కర్తవ్యం ఏంటి? మీరు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారా? మీరు కూడా క్యాంపెయిన్ చేశారు కాబట్టి మీరు కొన్ని హామీలు ఇచ్చుంటారు కదా. ఇచ్చాం, అవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్ లో పెడతాం. హామీలు ఉన్నాయి కొన్ని కూడా, మరి హామీలన్నీ పూర్తి చేయబోతే మా గ్రామాల్లో మేము కూడా వెళ్ళాం కదా. ఓవరాల్ గా ఇద్దరికి కూడా బ్యాడ్ వస్తాయి. ఎలక్షన్ ముందు ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చామో ఆ కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ తో పాటు ఎలక్షన్ ముందు మనకి ఎవరైతే మనకి ఎగెనెస్ట్ గా వర్క్ చేశారో అవన్నీ డిస్కషన్లు ఉంటాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ పార్టీ పరంగా డిస్కషన్ చేసుకోవాలి, అభివృద్ధి పరంగా డిస్కషన్ చేసుకోవాలి. అల్టిమేట్ గా ఆయన దృష్టిలో పెట్టి ఆయన ఏ విధంగా డెసిషన్ తీసుకుంటే ఆ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తాం. ఓకే, వాటర్ సమస్య కాకుండా పిఠాపురం ఇది కళ, పిఠాపురం ప్రజలందరూ కూడా ఇది వస్తే మా జీవితాలకి చాలురా అనుకునేది ఏమైనా ఉన్నదండి? బలమైన కోరికలు వాళ్ళకి నియోజకవర్గంలో అంటే ఆయన దృష్టిలో ఒకటి టెంపుల్ టూరిజం చేయాలని పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా ఉంది, సర్క్యూట్ చేయాలని. మా దృష్టిలో మాకేంటంటే పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయాలని. ఇది వరకు కంటిన్యూ ఒక 5 సంవత్సరాలు పండించాం ఆ ప్రాజెక్ట్ తో. నా హయాంలోనే 1800 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ ప్రాజెక్టు. వీళ్ళు ఆపేశారు. దానికి అడ్డిల్స్ ఏమున్నాయో అడ్డిల్స్ తొలగించి మనం ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళాలి. సార్, ఇప్పుడు అభివృద్ధి అనే అంశం మీరు ఇచ్చిన హామీలు అంటే మీరు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి వరం గారు స్ట్రైట్గా ఎంత ఫండ్స్ రిలీజ్ అయితే ఇక్కడ అనుకున్నట్లుగా అది సంవత్సరం అవనివ్వండి, 2 సంవత్సరాలు అవనివ్వండి, లేకపోతే 5 సంవత్సరాల పీరియడ్ అవనివ్వండి, ఎంత ఎస్టిమేషన్ రఫ్గా చెప్పగలరా? మీరు ఒక పురుషోత్తపట్నానికి 1800 కోట్లు అంటున్నారు. అవి పబ్లిక్ గా చెప్పకూడదు, జనరల్ గానండి. మామూలుగా ఎంత ఉంటుందని ఇప్పుడు 1800 కోట్లు మీకు ఈ 5 సంవత్సరాల్లో ఒక 400 కోట్లు అవసరం అవుతుంది. 400-500 కోట్లు కాదు, పురుషోత్తపురానికే 1800 కోట్లు అంటున్నారు. ఇంక దానికి ఇంకేం అవసరం లేదా? 1800 కోట్లతో మేము తెచ్చాం. ప్రాజెక్ట్ మన ఎగ్జిక్యూషన్ అయిపోయింది. అది ఆల్రెడీ 5 సంవత్సరాలు పనిచేసింది. ఓకే, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు నేను తెచ్చిన ప్రాజెక్ట్ మూలాన్ని దాన్ని వైసీపీ వాళ్ళు ఆపేశారు 5 years నుంచి. దానికి ఎక్స్పెండిచర్ ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఖర్చు ఏమీ లేదు. ఏదన్నా నామినల్ గా ఏమన్నా కొంచెం పంప్స్ గిమ్స్ ఏమైనా రిపేర్ ఉంటే 10-12 కోట్లతో ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంటే సుమారు పిఠాపురానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసే అంత ఆ గ్రౌండ్ ఉందండి. అంటే ఆయన నియోజకవర్గం కదా, ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉంటాయి చాలా మందికి. గ్రౌండ్ ఉందండి, గ్రౌండ్ ఉంది, చేయొచ్చు. అంటే మీ అంచనా సుమారు ఒక 1000 కోట్ల వరకు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఒక అద్భుతంగా అభివృద్ధి చెందే విధంగా పిఠాపురంలో రాష్ట్రంలోనే సూపర్ నియోజకవర్గం అయిపోతుంది. నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ భారతదేశంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ కింద వెళ్తుంది ఒక 1000 కోట్లు అయితే. అది కూడా వెంటనే అక్కర్లేదు. అవును, మన ఇయర్ వైజ్ బడ్జెట్ పెట్టుకుంటే వెళ్ళొచ్చు. సంవత్సరానికి 200 కోట్లు బడ్జెట్ పెట్టుకుని మెల్లిగా చేసుకుని వెళ్ళొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా అది ఉంది కదా, దాన్ని ఏదో చెయ్యాలి అన్నట్టుగా తన మార్కు కనిపించాలి కదా. పవన్ కళ్యాణ్ గారికి టెంపుల్ సర్క్యూట్ అంటే టెంపుల్ టూరిజం మీద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని ఒక మంచి ఆలోచన ఉంది. అది ఆయనకి మెయిన్ ఏజెండా. అలాగే లోకల్ సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. ఆయన దృష్టిలో కూడా ఉన్నాయి. పురుషోత్తపట్నం అనండి, ఏలేరు ఆధునీకరణ అండి, ఇవన్నీ కూడా. ఓవరాల్ గా మీరు అన్నట్టు ఒక 1000 కోట్ల రూపాయలు అయితే అసలు ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఓకే, ఒక రోల్ మోడల్ గా ఉంటుంది నియోజకవర్గం. వర్మ గారు, మరొక విషయం, అక్కడ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఓకే, మీకు అక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఇది అయితే బాగుండు అన్నది వాళ్ళది మీకు వినిపిస్తుంటాయి కదా వాయిస్లు. వాళ్ళు ఎక్కువ దేన్ని కోరుతున్నారు? ఎక్కువగా మంచినీళ్లు, డ్రైన్స్, రోడ్స్ అండి ప్రజలు ఎక్కువ కోరేది. వీటి మీద దృష్టి పెడితే ప్రజల కోరికలు 70-75% తగ్గినట్టే. ఓకే, అదేవిధంగా అవినీతి రహిత పాలన. ఇది వరకు మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే మొత్తం చెరువులన్నీ కూడా తాడి చెట్లు లోతునే తవ్వేశారు ఎక్కడికక్కడ, అన్ని చెరువులు కూడా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ ఎక్కడ మచ్చ లేకుండా పరిపాలన ముందుకెళ్ళాలి. అవును, ముందుకెళ్ళాలన్నప్పుడు ఎటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఆయనకి మచ్చొచ్చి పనులు చేయడానికి అవకాశం లేదు. రెండవది, వైఎస్ఆర్సీపీ దోచుకున్న మట్టి చెరువుల్లో, అంటే చెరువుకి తమ్మురులు ఉంటుంది, సిల్ట్ ఉంటుంది, గర్భం మించి తవ్వకూడదు. గర్భాన్ని మించి 10 మీటర్లో, 5 మీటర్లో, 20 మీటర్లు అలా లోపులు తవ్వి మట్టి అంతా పట్టిపోయారు. దాని మీద ఎంక్వైరీ అవుట్ చేసి ఫర్దర్ గా ఈ చెరువులన్నీ కూడా రైతులకి, పశువులకి ఉపయోగపడే విధంగా మరి కార్యక్రమం చేసే విధానం ఆలోచిస్తున్నాం. ఓకే, ఇప్పుడు నిరుద్యోగ సమస్యలు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయండి అక్కడ పిఠాపురంలో? ఎందుకంటే ఎటువంటి సమస్య ఉంది.
చెప్పండి. కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. సెజ్జలో పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అందులో ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా ప్లాన్ చేద్దామని ఎలక్షన్ లో హామీ ఇచ్చారు ఆయన. సరే, వైఎస్ఆర్సీపీలో ఇబ్బందికర పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గానికి ఏమున్నాయి వైసీపీ హయాంలో, గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో మేము తెచ్చిన కాపు కళ్యాణ మండపాలు నా హయాంలో